ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదయ్యా, కూతురు తప్పు చేసిందంటే ఆ తప్పు తల్లిదండ్రులుగా మాదే. మేం పెంచిన పెంపకమే. అందుకే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే వాళ్ళని ఇంట్లోంచి గెంటేశాను. ఏంటి మావయ్య ఇలా చేశారు? వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి? ఎవరిని అడిగి పనిచేశారు? వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారనే ధైర్యంతో మీరిలాంటి పని చేశారేంటి? ఈ మంచితనానేనయ్యా నా కూతురు అవకాశంగా తీసుకుంది. అది చేసిన పనికి నా రక్తం మరిగిపోతుంది. సిగ్గుతో చచ్చిపోతున్నాను. వాళ్ళు పిల్లివారింటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇప్పుడు వాళ్ళని ఎక్కడని వెతకాలి? తప్పు చేశారు మావయ్య. సంపంగి చేసింది తప్పే, అందుకని ఇంట్లో నుంచి గెంటేస్తారా? నా కూతురు పిల్లివారింటికి చేసిన ద్రోహానికి నేనే తట్టుకోలేక దాన్ని ఇంట్లోంచి గెంటేస్తే నువ్వు దాని గురించి బాధపడతావేంటయ్యా? ఏం జరిగినా సరే వాడు నా తమ్ముడు. సంపంగి నా తమ్ముడి భార్య. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఇదేనయ్యా పిల్లివారింటి గొప్పదనం. పాము కాటేస్తుందని తెలిసినా దానికి పాలు పోసి పెంచుతారు. అసలు వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టచ్చు కదా మావయ్య. ఎందుకు ఇలా చేశారు? తప్పు చేశారు మావయ్య. వానాకాలంలో వానలు కూడా సరిగ్గా కురవవు, కానీ నువ్వు మాత్రం ఎడతెరిపి లేకుండా ప్రేమను గురిపించేస్తున్నావు. దీనికి హద్దులే లేవా? నువ్వేం కంగారు పడకు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరులే, తిరిగి నీ ఇంటికే వస్తారు. నా తమ్ముడు సవ్వేషు వాడి భార్య సంపంగి ఎటు వెళ్ళారో ఏంటో. నేను వస్తాను. ధర్మేష్, ఏవయ్య ధర్మేష్, ధర్మేష్ నా మాట వినవయ్యా. దేవుడు లాంటి మనిషి నీళ్ళలో బతకాల్సి నువ్వు తప్పు చేసావు సంపంగి. నువ్వు తప్పు చేసినా నువ్వు కష్టపడకూడదని ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు.